భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ జెండా వందనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ స్వాతంత్రం ఈ దేశానికి ఇచ్చేందుకు మహనీయులు, వారితో పాటు సైనికులు, మన భారత ఆర్మీ ప్రధాన పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో యువత దేశభక్తిని, హైందత్వాన్ని, సమానత్వాన్ని, సనాతనాన్ని మరిచిపోయిన ఈ రోజుల్లో వనితల పవన్ కళ్యాణ్ గారు యువతని మనం దేశం కోసం మనం అనుకుని కులమత రహితంగా ప్రయాణం చేయాలా, హైందత్వాన్ని కాపాడుకుంటూ పరమత సహనం పాటించాలా, తర్వాత దేశ గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ మరి ఇది పండుగలాగా జరుపుకోవాలా, ఎంతో వేడుకగా జరుపుకోవాలా అని మరిచిపోయిన యువతకి గుర్తు చేస్తున్నటువంటి ఉత్తమ వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వీళ్ళు నిర్వహించబోయే ఒక కార్యక్రమం ఉంది. మాజీ సైనికుల్ని ఈ రోజు గౌరవించడం, ప్రశ్నించే పరిస్థితుల్లోనే బతుకుదాం, ప్రశ్నిస్తూ బతుకుదాం, ఎవ్వరికి గులాంగిరి చేయాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ఆశయ సాధన కోసం మనం పనిచేయాలి. ప్రతి పౌరుడు వాళ్ళ అడుగుదాడల్లో నడవాలి. దేశం కోసం, రాష్ట్రం కోసం ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందేటట్లు చేస్తున్నారు. రాష్ట్రం సుభిష్టంగా ఉండాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని నయనందకరంగా తీర్చిదిద్దగల సత్తా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన ఆశయ సాధన కోసమే ప్రతి ఒక్కరూ మేము జనసేన పార్టీ కృషి చేస్తుంది. తెలుగు ప్రజలకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. భారతదేశంలో ప్రజలందరూ ఆనందంగా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారంటే ఆ రోజు ఎంతో మంది నాయకుల త్యాగ ఫలం. భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలం ఈ రోజు మనం అందరం హ్యాపీగా ఉన్నాం. అదే తరుణంలో, అదే బాటలో ఈ రోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డిప్యూటీ సీఎం కోనెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే పంతాలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి అయితేనేమి, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలని ఎంతో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎంతో మంది త్యాగాలను ఈ రోజు మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ వారు అందించినటువంటి ఈ స్వేచ్ఛను గౌరవిద్దాం, శాంతిని పెంచుకుందాం, మన భరతమాతను విశ్వ విజేతగా నిలుపుకుందాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ రోజు మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రతి భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.